హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి పానీపూరి. ఈ పానీపూరి రెసిపీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. పానీపూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్నటువంటి పచ్చి బఠానీలు, బంగాళదుంపలు, చింతపండు రసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెంగా ఉల్లి తరుగు. ఇక్కడ పూరీలు అనేవి నేను రెడీమేడ్గా దొరికినవి తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం తీసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇందులోనే మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా వేసి, ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టినటువంటి కొత్తిమీర, పుదీనా రసాల్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మరి కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకుంటే చాలా ఈజీగా ఫిల్టర్ అవుతుంది. ఇలా ఫిల్టర్ చేసుకొని రెడీ పెట్టుకున్నటువంటి వాటర్లో కొంచెంగా చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెంగా ధనియాల పొడి, కొంచెంగా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీల్లో స్టఫింగ్ కోసం మనం ఒక బౌల్ తీసుకొని ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు, బఠానీలని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మరీ పేస్ట్లో చేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. దీనిలోనే కొంచెంగా కారం, కొంచెంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నటువంటి స్టఫింగ్లో కొంచెంగా ఉల్లి తరుగు, కొంచెంగా కొత్తిమీర తరుగు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పూరీల్లోకి స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి పూరీలను దీంట్లో వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం పానీపూరి చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నామండి. కర్రీ రెడీ చేసుకున్నాం, పూరీలు వేయించి రెడీగా పెట్టుకున్నాం, పానీ అనేది రెడీగా ఉంది. కొంచెంగా ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు కూడా సిద్ధం చేసుకున్నాం. ఇక్కడ పానీపూరి మరింత టేస్టీగా ఉండడం కోసం నేను కొంచెంగా టమాటా చట్నీ కూడా చేశానండి. ఇది ఎలా చేసుకోవాలనేది నేను బఠానీ చాట్ రెసిపీలో ఆల్రెడీ చూపించాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు పానీపూరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పూరీలు తీసుకొని ఒక్కొక్క పూరీని కొంచెంగా ప్రెస్ చేసుకొని దానిలో కర్రీ స్టఫ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెంగా ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసి కొంచెంగా టమాటా చట్నీ యాడ్ చేసి దానిపైనుంచి మనం రెడీ చేసుకున్నటువంటి పానీని వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వలన స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.